వెల్కమ్ బ్యాక్. గుంటూరు నుండి మొదలైన ఆర్థిక నేర ప్రస్థానం కావలిలో ముగిసిందా? ప్రాంతం ఏదైనా ప్రణాళిక ఒకటే. షేర్ మార్కెట్లో పెట్టుబడులు అత్యధిక లాభాలు అంటూ వల సామాన్యుల అత్యాశే వారి పెట్టుబడ వేల రూపాయలతో మొదలు పెడతాడు, కోట్ల రూపాయలు కట్టిస్తాడు, అనంతరం కొల్లగొట్టాడు. అంతరాష్ట్ర ఆర్థిక నేరస్తుడి కథ రాజ్ న్యూస్ కథనంతో ఎలా ముగిసింది? పిన్ టు పిన్, డాట్ టు డాట్ ఆర్థిక నేరస్తుడు మహబూబ్ సుబానీపై రాజ్ న్యూస్ నిఘా పెట్టింది. నెల్లూరు జిల్లా కావలి పట్టణం మూసునూరు మర్రిచెట్టు గిరిజన కాలనీ అది. అక్కడ గిరిజనులు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు నివసిస్తారు. కష్టపడి పని చేసుకునే తత్వం, కళ్ళకపటం ఎరుగని మనసత్వం. ఈ కుటుంబాల మధ్య 2021లో తులసి మొక్క ముసుగులో గంజాయి మొక్క మొలకెత్తింది. మహబూబ్ సుబానీ కుటుంబం మర్రిచెట్టు గిరిజన కాలనీలో ఓ నివాసాన్ని అద్దెకి తీసుకుని అక్కడ మకాం వేసింది. సుబానీ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడంపై ఓ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి తరగతులు నిర్వహించేవాడు. 3 నెలల కోర్సుకు 15,000 రూపాయలు లెక్కన వసూలు చేసేవాడు. ఇంకేముంది, పెట్టుబడులు పెట్టి లాభాలు తెచ్చుకోండి అంటూ 10,000 రూపాయలతో ఆదాయం రుచి చూపించాడు. 10,000కి 15 రోజుల్లో 2 నుండి 3,000 రూపాయలు రిటర్న్ రుచి చూపించాడు. వేలలో కట్టుకుంటే ఏమొస్తుంది, లక్షలతో రండి, మీ తలరాతలు మారిపోతాయి అంటూ నమ్మబలికాడు. మహబూబ్ సుబానీ మత్తులో పడ్డ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, సామాన్య యువతీ యువకులు ఏజెంట్లుగా అవతారమెత్తేశారు. అయితే పోలీస్ రక్షణ కవచంలో దళిత గిరిజన యువత ప్రొటెక్షన్ వాల్గా ట్రేడ్ మార్కెట్ బిజినెస్ 3 వ్యూహులు 36 కాయలుగా ముందుకు సాగింది. అయితే ఈ సమయంలోనే స్కీముల ఊపు పెంచాడు మహబూబ్ సుబానీ. ₹1 కోటి కడితే ఇంకా లాభాలు వస్తాయని చెప్పడంతో రిటర్న్ కూడా కోట్లలో రావడంతో సుబానీ వ్యాపారం అమాంతం పెరిగింది. ఇలా సుమారు 100 కోట్ల రూపాయల సామాన్యుడి నగదు సుబానీ గల్లా పెట్టేందుకు చేరింది. కట్ చేస్తే ట్రేడ్ మార్కెట్లో పెట్టుబడులు పెద్ద ఎత్తున లాభాల పంటపై రాజ్ న్యూస్ దృష్టి సారించింది. తీగ లాగితే డొంక కదిలిన చందాన మహబూబ్ సుబానీ ట్రేడ్ మార్కెట్ ముసుగులో అనంతార్థ అసోసియేట్స్ ఫారం ఏర్పాటుతో జరుగుతున్న కుంభకోణాన్ని రాజ్ న్యూస్ కుండబద్దలు కొట్టేసింది. మహబూబ్ సుబానీని రాజ్ న్యూస్ కథనాలతో పోలీసులు రహస్య విచారణ చేశారు. ఈ విచారణలో స్కామ్కు ప్రమేయం ఉన్న 2 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. అలాగే అనంతార్థ అసోసియేట్ ఫారం డైరెక్టర్గా ఉన్న 17 మంది బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక రాజ్ న్యూస్ కథనాలతో స్పందించిన తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన బాధితులు మహబూబ్ సుబాన్ కావలిలో ఉన్నాడని తెలుసుకున్నారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సహాయంతో కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి వద్దకు వెళ్లారు. తమ గోడు అక్కడ వెళ్లబోసుకున్నారు. అయితే దీంతో మహబూబ్ సుబానీ మక్తల్లో 200 కోట్ల రూపాయల కుంభకోణం వెలుగు చూసింది. మహబూబ్ సుబానీ ప్రస్థానం ఎలా మొదలైంది అని చూస్తే, ఎంసీఏ చదివిన ఉన్నత విద్యావంతుడు మహబూబ్ సుబానీ ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ అల్ప సంపాదనపై ఆశపడి గుంటూరులో చిరుమోసాలకు పాల్పడేవాడు. ఆ తర్వాత మహారాష్ట్ర పూణే చేరుకుని షేర్ మార్కెట్ ట్రేడింగ్పై అవగాహన పెంచుకున్నాడు. పూణేలో సైతం ఇదే తరహాలో ఆర్థిక నేరాలకు పాల్పడి 3 కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అక్కడ నుంచి మకాం మార్చి ఏపీలో దిగాడు. కాకినాడలో చర్చ్ పాస్టర్లకు ఇదే తరహా షేర్ మార్కెట్ స్కీమును రుచి చూపాడు. విదేశాల్లో చదివి వచ్చిన మహిళ సుబానీ మాటలు నమ్మి ఏకంగా 80 లక్షల రూపాయలు షేర్లు పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే అతనిపై అనుమానం వచ్చిన మహిళ సుబానీని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు ఇచ్చాడట. దీంతో అతనిపై అనుమానంతో 2014లో కాకినాడ పిఎస్లో ఫిర్యాదు చేసింది. అప్పటి నుంచి తప్పించుకుంటూ కర్ణాటక రాష్ట్రం రాయచూరులో ఇదే తరహా మోసాలకు పాల్పడ్డాడు. అక్కడి నుండి 2018లో తెలంగాణ రాష్ట్రం మక్తల్కు మకాం మార్చి అక్కడ షేర్ మార్కెట్ ఇటు ధీరీ స్టార్ట్ చేశాడు.
6 నెలల వ్యవధిలోనే గోల్డ్ షోరూం ప్రారంభించాడు. అంతేకాదు ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా ఆహ్వానించాడు. దీంతో మక్తల్లో సుభాని క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయిందట. ఇక్కడ సుమారు 200 కోట్ల రూపాయల షేర్ మార్కెట్ పేరుతో నగదు వసూలు చేసి 2021లో కావలిలో అడుగుపెట్టాడు మహబూబ్ సుభాని. నేను ఫోటోగ్రాఫర్ సార్. నేను నావి సొంతం నావి 25 లక్షలు ఉన్న నావి సొంతం నావి. నేను ఎక్కడెక్కడ తెచ్చానంటూ కూడా డీటెయిల్స్ మొత్తం నేను చెప్తా. శ్రీరామాలో కూడా నేను తీసుకున్నా. శ్రీరామాలో కూడా నాకు ఇప్పుడు నోటీసులు వస్తున్నాయి, వార్నింగ్ ఇస్తున్నారు. వారం వడ్డీ తీసుకున్నా సార్. ఇంకా మహిళా సంఘంలో అక్కడ తీసుకున్నా సార్. బయట చిట్టీలు వేసిన వీళ్ళందరికీ కఠినకి అయ్యలే సార్. ఏమన్నా తాగి చనిపోవాలనుకుంటే ఇప్పుడు నిన్న రాత్రి చూసిన తర్వాత ఇక్కడ మనం వచ్చిన తర్వాత ఎక్కడ దేంట్లో చూసారు మీరు? ఏ ఛానల్లో చూసారు? రాజీ న్యూస్ ఛానల్లో చూసాం సార్. అది చూసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ సార్ ఎమ్మెల్యే సార్కి కలిసాం. మన మక్తల్ నుంచి మా సార్కి మా ఎమ్మెల్యే సార్ శ్రీహరి సార్ దండాలు. ఎందుకంటే సార్ మనకి హెల్ప్ చేస్తా అని చెప్పారు. ఆ సార్ ఫోన్ చేసిన తర్వాత ఈ ఎమ్మెల్యే సార్ పిలిచి మమ్మల్ని అడిగి మన కావేలి ఎమ్మెల్యే సార్ కృష్ణారెడ్డి సార్ చాలా మంచి మర్యాద ఇచ్చారు సార్. వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చునిపెట్టిన తర్వాత చాలామంది ఆడ కూర్చుంటే కూడా మమ్మల్ని ఫస్ట్ తెలంగాణ నుంచి ఎవరు వచ్చారు ఫస్ట్ ముందర రాని మమ్మల్ని పిలిచి తర్వాత కూర్చునిపెట్టి తిన్నారా లేదా బాబు అందరికీ అడిగారు. మేము తిన్నాం సార్ అంటే మనకి ఫస్ట్ ఛాయ్ దాపారు, నీళ్ళు. గత కొద్ది రోజులుగా సంస్థ కార్యాలయానికి నిర్వాహకుడు రాకపోవడంతో ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్ పై రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్ పెట్టడంతో మహబూబ్ సుబానీ వ్యవహారం అంతా బయటపడింది. అంతేకాదు రాజ్ న్యూస్ కథనాలతో మహబూబ్ సుబానీ కథ కంచికి చేరింది. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి చొరవతో పోలీసులు స్పందించి సుబానీ ల్యాప్టాప్, హార్డ్ డిస్క్ స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 1660 అకౌంట్లు, 900 అకౌంట్లకు నగదు తిరిగి చెల్లించిన సుభాని 700 అకౌంట్లకు తిరిగి చెల్లించాల్సి ఉంది. ఇంకా సుమారు 60 కోట్ల పైచిలుకు ఉందట. సుభాని వద్ద కోట్ల రూపాయలు వెనకేసుకున్న అనేక మంది వద్ద నుండి నగదు వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక న్యూస్లో వచ్చింది అని చెప్పి నాకు వీడియో వేయడం జరిగింది. ఆ ఒక న్యూస్ రాజ్ న్యూస్లో ఉన్నది. ఆ రాజ్ న్యూస్ నుంచి మాకు తెలియడం జరిగి ఉన్నది సార్. మాకు ఆ రాజ్ న్యూస్లో సుబానీ ఫోటో చూసినాక మేము కొంచెం సేపు సుబానీకే చూస్తున్నామా, 4 సంవత్సరాల ముందు మా పైసలు వేసుకోపోయినది, లేకుంటే మేము ఏమైనా కళ కంటున్నామా ఈ టైంలో అని ఊహించుకోలేకపోయినాం సార్. దాని తర్వాత ఎప్పుడైతే చూసిన వెంబడే మేము ఒక 6-7 మెంబర్స్ కలిసి అక్కడి నుంచి 12 గంటలకే ప్లానింగ్ చేసి మేము ఇక్కడ కావలికి రావడం జరిగి ఉన్నది సార్. కావలికి మేము ఉదయం 7 గంటల సమయంకి ఇక్కడ ముట్టడం జరిగి ఉన్నది సార్. 7 గంటలకు వచ్చి ఇక్కడ కొంచెం మందితో డిస్కస్ చేయడం జరిగి ఉన్నది. అక్కడ రూరల్ పిఎస్ కాడ ఇట్లాంటి వ్యక్తికి ఇక్కడ పట్టుకున్నారు ఎట్లా అంటే, అవును మేము కూడా చాలామంది మోసపోయాం ఇక్కడ షేర్ మార్కెట్ అని పేరు మీద అని చెప్తే, అరే కరెక్ట్ మా మోసం చేసినోడే ఇక్కడ ఉన్నాడు కదా అని మాకు కొంచెం ధైర్యం వచ్చింది సార్. దాని తర్వాత మేము మా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి సార్ గారికి ఫోన్ చేయడం జరిగి ఉన్నది సార్. ఆ వాకిటి శ్రీహరి సార్ గారు కూడా మాకు ధైర్యం ఇస్తూ, అరే మీరేం పరేషాన్ కావద్దండి, మీరు అక్కడ ఉన్నారు కదా, నేను అక్కడ ఉన్న స్థానిక ఉన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి సార్ గారికి చెప్తాను, మీరు పోయి కలవండి రా అని చెప్పిండు. మాకు టెన్షన్లో వచ్చినాము, ఏదైతే ఇబ్బంది పడుకుంటూ వచ్చినామో, అరే మేము మక్తల్లోనే ఉన్నామా అనే ఫీలింగ్స్ వచ్చినాయి సార్. మేము ఇంకొక స్టేట్ దాటి వచ్చినట్లా మాకు ఫీలింగ్ వచ్చలేదు. ఎమ్మెల్యే సార్ మాట్లాడిన విధానం, మీ ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేశాండ్రయ్యా, మీరు రాండి కూర్చోండి అని చెప్పి మాకు ఒక అర్ధ గంట మాట్లాడింది సార్. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగినట్ల ప్రయత్నం చేద్దాము. ప్రాంత ప్రజలు మోసపోయిందని మేము అనుకుంటున్నాం సార్. ఆ దాంట్లో మేము కూడా ఒక మెంబర్ ఉన్నాం సార్. దాంట్లో మేము కూడా 78 లక్షల రూపాయలు మోసపడ్డాం సార్. నా పేరు సలాంబీన్ ఉమరు. నేను కూడా 78 లక్షల రూపాయలు మోసపోయినా సార్ ఈ సుబానీ అనే వ్యక్తి. రాజ్ న్యూస్ కథనాలకు తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా మక్తల్కు చెందిన బాధితులు స్పందించారు. వారందరూ కావలికి చేరుకుని ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డిని కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. లక్షలు కట్టి మునిగిపోయామని మక్తల్ బాధితులు తమ గోడున చెప్పుకున్నారు. రాజ్ న్యూస్ కథనాలతో తాము మోసపోయామని తెలుసుకుని ఇక్కడకు వచ్చామని తెలిపారు. అయితే కలుగులో దాక్కున్న ఎలుకను బయటకు లాగినట్టు మహబూబ్ సుబానీ మనీ స్కామ్ అంతా రాజ్ న్యూస్ కుండబద్దలు చేయడంతో అనేక మంది సామాన్యులు ఊపిరి పీల్చుకున్నారు. తమ డబ్బు తమకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
30 లక్షలు పెట్టినా సార్. ఇల్లు అమ్మేటి ఇల్లు పైసలు పెట్టినా సార్. పెట్టినాక 2-3 నెలలు అయినాక ఇస్తానని చెప్పిండు సార్. 3 నెలలు అయినాక మళ్ళీ ఏం చేసిండు, ఇంకా 2 నెలలు పెడితే మళ్ళీ డబల్ ఇస్తా అని చెప్పిండు. దాని తర్వాత ఒక 5 నెలలు అయిపోయినాక కూడా వారం ఉండే మా అడిగితే రేపు ఈ వారంలో ఇస్తా బాబు అని చెప్పిండు. దాంట్లో వెళ్ళిపోయిండు సార్. నేను 30 లక్షలు పెట్టినా సార్. ఇల్లు అమ్మేటి ఇల్లు పైసలు పెట్టినా సార్. పెట్టినాక 2-3 నెలలు అయినాక ఇస్తానని చెప్పిండు సార్. 3 నెలలు అయినాక మళ్ళీ ఏం చేసిండు, ఇంకా 2 నెలలు పెడితే మళ్ళీ డబల్ ఇస్తా అని చెప్పిండు. దాని తర్వాత ఒక 5 నెలలు అయిపోయినాక కూడా